వేదవ్యాస అకాడమీ సమర్పిస్తున్న ఈ ప్రత్యేక విశ్లేషణకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం మన గుండె ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం చాలాసార్లు పట్టించుకొని ఒక కోణం గురించి చర్చిద్దాం. సరే, మనందరికీ తెలిసిన ఓ పెద్ద ప్రశ్నతో మొదలు పెడదాం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో మనందరికీ తెలుసు. మంచిగా తినాలి, వ్యాయామం చేయాలి, ఇలా ఎన్నో. కానీ అయినా సరే గుండె సమస్యలు ఎందుకు అంతలా పెరిగిపోతున్నాయి? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది కదా. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో రెండు వైపులా ఉన్న విషయాలు గమనిస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు మనం పాటించే సలహాలు, రోజు వాకింగ్, మంచి డైట్, షుగర్ కంట్రోల్. మరోవైపు వాస్తవం, వాకింగ్ చేసేవాళ్లకి హార్ట్అటాక్స్ వస్తున్నాయి, మంచి ఫుడ్ తిన్నా బీపీ తగ్గట్లేదు. షుగర్ కంట్రోల్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ మాత్రం ఆకాశాన్నంటున్నాయి. అంటే మనం అనుకుంటున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి అన్నమాట. అయితే బహుశా సమస్య బయట ఎక్కడో లేదు, మనం గుండెను చూసే విధానంలోనే ఉందేమో. రండి, గుండెను కేవలం ఒక మెషీన్లా కాకుండా ఓ కొత్త యాంగిల్లోంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో చాలామంది ఏమనుకుంటాం, గుండె అంటే శరీరానికి రక్తాన్ని పంప్ చేసే ఒక మోటార్ లాంటిదని. కాని అసలు విషయం అది కాదు. గుండె అంతకంటే చాలా గొప్పది, చాలా సెన్సిటివ్ కూడా. అది కేవలం ఒక మెకానికల్ పార్ట్ కాదు. అవును, మన మెదడులో వచ్చే ప్రతి ఆలోచనకి, మనం ఫీలయ్యే ప్రతి ఎమోషన్కి మన గుండె రియాక్ట్ అవుతుంది. చెప్పాలంటే మనసుకి, గుండెకి మధ్య నిరంతరం ఒక సంభాషణ నడుస్తూనే ఉంటుంది. ఈ కనెక్షన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి నిజాయితీగా ఆలోచిద్దాం. రోజూ ఓ 40 నిమిషాలు వాకింగ్ చేస్తున్నాం, చాలా మంచిది. కాని మిగిలిన 23 గంటలపాటు మనసులో కోపం, టెన్షన్, భయం, అసూయ ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్తో రగిలిపోతుంటే ఆ 40 నిమిషాల నడక ఒక్కటే గుండెని ఏం కాపాడగలదు చెప్పండి? సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. గుండె మీద నిజమైన ఒత్తిడిని కలిగించేదేంటి, మన ఫీలింగ్స్ మన హార్ట్ని ఎలా దెబ్బతీస్తాయో కొంచెం లోతుగా చూద్దాం. ఈ వాక్యం చదవడానికి కొంచెం నవ్వు వచ్చినా ఇందులో 100% నిజం ఉంది. ఆలోచించండి, రోజూ ఎంతో ఆరోగ్యకరమైన బ్రొకోలీ తింటూ కూడా లోపల మాత్రం ఎవ్వరూ నా మాట వినట్లేదు, అంతా నా ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతోంది అని కోపంతో మండిపోతుంటే ఆ బ్రొకోలీకి కూడా బీపీ వస్తుందట. అంటే మనం తినే తిండి కన్నా మన మానసిక స్థితి ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక మనల్ని మనం కొన్ని సూటి ప్రశ్నలు వేసుకునే సమయం వచ్చింది. సమాధానం నిజాయితీగా ఇచ్చుకుందాం. ఎక్సర్సైజ్ అయితే బాగానే చేస్తాం, కాని రోజంతా కష్టపడి ఇక రాత్రికి ప్రశాంతంగా పడుకోవాల్సిన సమయంలో ఫోన్ చేతిలోకి తీసుకుని మెదడుకు మళ్ళీ పని చెప్తున్నామా? ఆ సోషల్ మీడియా, ఆ వార్తలు ఇవన్నీ ప్రశాంతతను దూరం చేస్తున్నాయా? ప్లేట్లో షుగర్ ఎంతుందో కరెక్ట్గా చూసుకుంటాం, అద్భుతం. కానీ జీవితంలో మనమీద ఉన్న బాధ్యతలు, వాటి వల్ల వచ్చే టెన్షన్స్, ఆ ఒత్తిడి, అది అదుపులో ఉందా? వాకింగ్కైతే రోజూ వెళ్తున్నారు, కాళ్ళు కదులుతున్నాయి. కాని ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి లోపలున్న మనసుతో మాట్లాడారా? నీకేం కావాలి, నువ్వెందుకు ప్రశాంతంగా లేవు అని అడిగారా? ఓకే, సమస్య ఎక్కడుందో మనకొక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. గుండెకు అసలైన వ్యాయామం ఏంటో తెలుసుకుందాం. మనల్ని మనం లోపల్నుంచి ఎలా స్ట్రాంగ్గా మార్చుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ లాజిక్ ఇది. గుండె ఎప్పుడు బలహీనంగా మారుతుంది అంటే, మనం ప్రతి చిన్న విషయాన్నే మనసుకు తీసుకుని దాని గురించే పదే పదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మరి నిజమైన బలమంటే ఏంటి? అది జిమ్లో దొరికేది కాదు. మనసుని అదుపులో పెట్టుకోవడమే నిజమైన బలం. అనవసరమైన వాటికి టెన్షన్ పడి హార్ట్ రేట్ పెంచుకోకుండా ఉండటం, ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అయిపోకుండా ఉండటం, కొన్ని విషయాల్ని లైట్ తీసుకోవడం, ఇదే అసలైన బలం. సో గుండెకు మనం ఇవ్వగల బెస్ట్ ఎక్సర్సైజ్ ట్రెడ్మిల్ మీద పరిగెట్టడం కాదు, మన జీవితంలోంచి కొన్ని బరువుల్ని దించేయడం. అనవసరమైన టెన్షను, పక్కవాళ్లతో పోల్చుకోవడం, మనలోని అహం, ప్రతి దాంట్లో నేనే గెలవాలనే ఆరాటం, వీటన్నింటినీ వదిలించుకోవడమే నిజమైన హార్ట్ వర్కౌట్. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ మొత్తం మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దానికి సారాంశం. బలమైన గుండె కావాలంటే శారీరక వ్యాయామానికి మానసిక ప్రశాంతతను జత చెయ్యాలి. వాకింగ్ చేస్తున్నప్పుడు కొంతసేపు మౌనంగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి. మంచి ఆహారం తింటున్నప్పుడు ఉన్నదానితో తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అనవసరమైన వాటిని వదిలేసే గుణాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయినప్పుడే అసలైన ఆరోగ్యం. ఇక ముగింపుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక శక్తివంతమైన మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం.
ఒకవేళ మనం ఈ మానసిక భావోద్వేగ ఆరోగ్యం మీదే శ్రద్ధ పెట్టకుండా కేవలం శరీరం మీదే దృష్టి పెడితే మన గుండె బలంగానే కొట్టుకుంటుంది, అందులో సందేహం లేదు, కాని ఎక్కువ కాలం కాదు. ఈ విశ్లేషణను ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని లోతైన ఉపయోగపడే విశ్లేషణల కోసం వేదవ్యాస అకాడమీ ఛానల్కు తప్పకుండా